వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. భారత్లో ఏం జరుగుతోంది? భారత్ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది? భారత్కు బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టమైన స్థితిలోనే ఉందా? వార్ టైంలో వడ్డీ రేట్లు తగ్గే పరిస్థితి లేదా? సామాన్యుడికి ఎలాంటి ఊరట లేదా? ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో ఈఎంఐలు తగ్గే ఛాన్సే లేదా? ఉద్యోగులు ఈఎంఐల భారం మోయాల్సిందేనా అంటే ఎస్. ఇది ఎవరో చెప్పింది కాదు, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇచ్చిన క్లారిటీ. ఎందుకంటే భారత్ ఆయిల్ పై ఆధారపడడం తగ్గించుకోవాలని సూచిస్తోంది ఆర్బీఐ. అయితే యుఎస్ ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం భారత్ కు చాలా సంతోషకరమైన విషయమేనంటున్నారు గవర్నర్. భారత్ ముందు చాలా సవాళ్లు ఉన్నాయంటున్నారు. ఆయిల్ వాడకంపై ఆధారపడటం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నది తక్షణం చేయాల్సిన పని. అందుకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తిని, విద్యుత్పై ఆధారపడే రంగాలను బలోపేతం చేయడం కూడా భారత ఆర్థిక రంగం బలోపేతానికి సాయం చేస్తుందంటున్నారు గవర్నర్. భారత్ కు మరో ప్రధానమైన వ్యవసాయ రంగంలో వాడే ఫెర్టిలైజర్స్ ని కూడా తగ్గించుకోవాలంటున్నారు. ఇదే టైంలో ద్రవ్యోల్బణం, చమురు ధరల ఒత్తిడి తగ్గుతుందని, రూపాయి విలువ స్థిరీకరణకు కాల్పుల విరమణ ఇది సహాయపడుతుందని ఆర్బీఐ భావిస్తోంది. And we in the RBI stand committed to this policy and would judiciously continue to contain excessive or disruptive volatility to ensure that self-fulfilling expectations do not exacerbate currency movements beyond what is warranted by fundamentals. I shall now be speaking on the liquidity and the financial market conditions. System liquidity, as measured by the net position under the LAF, stood at an average daily surplus of 2.3 lakh crore rupees since the last MPC meeting. The Walker since then has traded in the lower half of the corridor, except towards end March, which is an yearly phenomenon. Short-term money market rates, especially those of CPs and CDs, commercial paper and certificates of deposit, they remained elevated. GSEC yields remained largely range-bound with a softening bias in February, but thereafter, on account of the ongoing conflict, they hardened, as did the global. కాల్పుల విరమణ తాత్కాలికమే అయినా మార్కెట్లకు ఇదొక సానుకూల సంకేతం అంటోంది ఆర్బీఐ. రాబోయే కాలంలో చమురు ధరలు, చమురు సరఫరా సాధారణ స్థితికి వస్తాయని భావిస్తోంది. ఈ పరిణామాన్ని పరిగణలోకి తీసుకున్నప్పటికీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా తొలగిపోనందున ఆర్బీఐ వేచి చూసే ధోరణిని అవలంబించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటు భవిష్యత్తులో వార్ వంటి సమస్యలు ఎదురైనప్పుడు ప్రత్యామ్నాయాలను రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు గవర్నర్ సంజయ్ మల్హోత్రా. అయితే ఆ ప్రత్యామ్నాయాలు రెడీ చేసుకోవటం భారత్ ఏ స్థానంలో ఉంది? భారత్ ముందున్న ఆ ప్రత్యామ్నాయాలేంటి? విద్యుత్ వాడకం పెంచుకోవడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి పరిస్థితులు మళ్లీ రాకుండా చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవటానికి ఎలక్ట్రిక్ వాహనాల అడాప్షన్ ను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో స్వయం సమృద్ధి సాధించగలమా అన్న ప్రశ్న కూడా ఉంది. ఇక రెపో రేటు విషయంలో కూడా ఆర్బీఐ 5.25 దగ్గరే ఉంచింది. ఎలాంటి మార్పులు కూడా చేయలేదు. ఎందుకంటే ప్రస్తుత కాల్పుల విరమణ ద్వారా మార్కెట్లో కొంత ఊరట లభిస్తుందన్న ఆశాభావం ఉంది. ఇదే స్థిరమైన ఆర్థిక అభివృద్ధికి మద్దతు ఇస్తుందని ఆర్బీఐ అంచనా. ఇక ఇంధన స్వయం సమృద్ధిని పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు. అంటే ఇంధన నిల్వలను పెంచుకోవటమా, వ్యూహాత్మక స్టోరేజీ కెపాసిటీని ఎలా సాధించాలి? మరి ఈ అంశాలకి సంబంధించి మరింత విశ్లేషణ మా కొలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. ఆశా, ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది? అసలు ఈ ఆర్బీఐ గవర్నర్ చెప్పిన ఈ అంశాలను అసలు మనం ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది? రైట్ సుధా, థ్యాంక్ యూ. వార్కి సంబంధించి మనం గత 40 రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాము. దానివల్ల ఒక్క మన దేశమే కాదు, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందనేది మనం క్లియర్ కట్ గా డైలీ మాట్లాడుతూనే ఉన్నాం. సీజ్ ఫైర్ జరిగింది, ఓకే, కాల్పుల విరమణకి ఒప్పందం జరిగింది, అది ఎవరి సమక్షంలో ఇవ్వండి, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు మళ్ళీ ఏం జరగబోతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్, అది $1 మిలియన్ ప్రశ్నే. మళ్ళీ ఆఫ్టర్ దట్ ట్రంప్ ప్రకటన చేయడము, దీని తర్వాత ఒకవేళ మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది అంటే లెట్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది అనేది ఒక అంశం. కాకపోతే ఈసారి పశ్చిమాసియాలో యుద్ధం చోటు చేసుకున్న తర్వాత మన దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి,
దాన్ని తర్వాత రోజులు అంటే ఇప్పటికిప్పుడు ఓకే మనం సంబంధించిన నిల్వలు అది చమురు విషయంలో కావచ్చు, గ్యాస్ సంబంధించి కావచ్చు, ఎవరు పానిక్ కాకండి. పానిక్ వల్ల జరిగినటువంటి నష్టం ఎక్కువగా ఉంది. ఆ సప్లై చేయలేకపోయాం, పానిక్ వల్ల ఎక్కువగా కావాలని చెప్పి అక్కడ కొనుగోలు చేసుకున్నారు. దాని వల్ల మనకి షార్టేజ్ అనేది ఏర్పడింది తప్ప ఏమీ లేదని చెప్పి కేంద్రం పెట్రోలియం శాఖ పదే 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 స్టిల్ నా ఇప్పటికీ చెప్తున్నటువంటి అంశాలు మనం చూసాం. అయితే మరొకసారి ఇటువంటి పరిస్థితులు వస్తే గనక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంధనానికి సంబంధించి మనం ఆధారపడడం తగ్గించాలంటున్నారు, ఆయిల్ కి సంబంధించి మనం ఆల్టర్నేట్ చూసుకోవాలంటున్నారు, విద్యుత్ రంగాలపై ఆధారపడాలంటారు, ఫెర్టిలైజర్ సంబంధించి ఏదైతే దిగుమతులు చేసుకుంటారో దాన్ని తగ్గించాలంటున్నారు. ఇవన్నీ కూడా తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు మరి పునరావృతం అయినప్పుడు తస్మాత్ జాగ్రత్త, మరి మనం సంక్షోభంలో పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుందనేది ఆర్బీఐ చెప్తున్నటువంటి మాట, ఆర్బీఐ గవర్నర్ చెప్తున్నటువంటి మాట. ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాం, ప్రజెంట్ మన సిచ్యువేషన్ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు వీరశేఖర్ గారు, అనలిస్ట్, ప్రభు గారు నా స్టాక్ మార్కెట్ సంబంధించి కూడా మనం మాట్లాడడానికి. రెడ్ వీరశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే. శేఖర్ గారు, వారి గురించి మాట్లాడుకున్నాము, ఏమవుతుంది ఏంటి అనేది. ఓకే, సీజ్ ఫైర్ సంబంధించి మళ్ళీ ఇప్పుడు ఒప్పందాన్ని తొంగలా తొక్కిన ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్ చేయడం, మళ్ళీ హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడం, ఇరాన్ అయితే మేము వెనకడికి వేయమంటాము, మా చుట్టూ అన్ని కూడా మీ చుట్టూ మా వాళ్ళే ఉన్నారు, మా సైన్యం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి అమెరికా మళ్ళీ వార్నింగ్ కూడా ఇవన్నీ చూస్తున్నాం. సో ఏం జరుగుతుంది అనేది మాట్లాడదాం. కాకపోతే ఈ యుద్ధం వల్ల మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, లేదంటే ఇప్పుడు ఏదైతే మన సమస్యలు ఎదుర్కొన్నామో దాన్ని మనం నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆర్బీఐ చెప్పిన స్టేట్మెంట్ ను మనం ఎట్లా చూసుకోవాలి? ప్రపంచంలో యుద్ధాలు రిపీట్ కాకుండా ఉండడానికి మనం చేయాల్సిన పనులంటూ ఏముందమ్మా నాకు తెలుసు. కానీ యుద్ధం వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, ఇది మనం కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏంటి? మన ఆర్థిక పరిస్థితి డైరెక్ట్ గా పోటీ డైరెక్ట్ గా యుద్ధంలో పార్టిసిపేట్ చేయకపోతేనే, ఎవరికి సపోర్ట్ చేయకుండా మిడిల్ గా ఉన్నంత మాత్రానే ఆర్థిక వ్యవస్థలో చాలా డిఫరెన్స్ వస్తా ఉన్నాయి. ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి, ధరలు పెరిగే పరిస్థితి, ప్రజలు అభద్రతా భావానికి ఈ ధరలు పెరుగుతాయి. శేఖర్ గారు ప్లీజ్ సిగ్నల్ ఉన్న ఏరియాలో ఉండండి, ఎందుకంటే సిగ్నల్ బ్రేక్ అవుతోంది, ఆడియో కూడా బ్రేక్ అవుతోంది. ప్లీజ్ ఒకవేళ కనెక్ట్ అయితే కనుక సిగ్నల్ ఉన్న ఏరియాలోకి వచ్చి మాట్లాడడానికి ట్రై చేయండి. ప్రభు గారు నమస్తే సార్. నమస్తే అండి. ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నా అనుకున్నాం, మళ్ళీ డమాల్ అని చెప్పి పడిపోయాయి ఆఫ్టర్ దట్ మొన్న జరిగినటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం చూస్తే. ఓకే, అది మార్కెట్ల మీద ప్రభావం అనుకోవచ్చు, లేదంటే మన దేశానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అనుకోవచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో మన దేశం తీసుకొచ్చిన జాగ్రత్తలు ప్రెసెంట్ మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు షార్ట్ టర్మ్ జిటరీస్ ఉంటాయి, సర్వసాధారణం. అది ట్రంప్ తెలిసిందే కాబట్టి, ట్రంప్ సునామీ ఒకటే అనుకున్నాం, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కాబట్టి ఇప్పుడు ఆయన ఒక రకంగా డీల్ కుదిరిందంటే ఇజ్రాయెల్ కలుపుకొని ఇజ్రాయెల్ తో మాట్లాడి చేయాలి. ఇది సెకండ్ టైం, వార్లో కూడా మధ్యలో కూడా చేశారు ఆయన తెలియకుండా. అప్పుడు ఆయనకి తెలియకుండా 10 పీస్ ప్లాన్ అనేది ఎలా యాక్సెప్ట్ చేశారు? ఇప్పుడు అసలు వార్ ఎవరిది? వార్ వాళ్ళిద్దరిది. అసలు మధ్యలో వాళ్ళకి ఎప్పటి నుంచో యుద్ధం ఉంది, సైలెంట్ నడుస్తా ఉంది ఇద్దరికి, సైలెంట్ వార్. మధ్యలో వచ్చి ఈయన ఫ్లేర్ అప్ చేసి వార్ స్టార్ట్ చేసింది ఈయన, ఎస్కలేషన్ చేసిందా, ఎండ్ చేసింది కూడా ఈయన ఎవరక్క. సో మరి అలాంటప్పుడు మరి ఆయన్ని ఇది చేసినట్టే కదా, కార్నర్ చేసినట్టే కదా. ఒకప్పుడు నాటోని ఎలా చేశారో, ఒకప్పుడు యుక్రెయిన్ ఎలా చేశారో, సేమ్ సిచ్యువేషన్. రేపు పొద్దున దీన్ని కూడా పక్కన పెడుతున్నాను, నాకు సంబంధం లేదు, ఆయనే చేశాడని చెప్తారు ఇజ్రాయెల్ కూడా. సో అట్లా అందుకని ఆయన ఏం చేశారు, లెబనాన్ మీద తెలియకుండానే సీజ్ ఫైర్ అన్న తర్వాత అటాక్ చేశారు. మరి వాళ్ళు సీజ్ ఫైర్ రూల్ ప్రకారం వాళ్ళు కరెక్ట్ ఉన్నారు కదా, ఇరాన్ వాళ్ళు కరెక్ట్ ఉన్నారు ఒక రకంగా చూస్తే. అందుకనే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ 120 షిప్లు, 4-5 షిప్లే బయటకు వచ్చినాయి, మిగతా ఇమీడియట్ క్లోజ్ చేశారు. సో అది క్లోజ్ చేసినప్పుడు మనకి కాబట్టి ఆ ఎఫెక్ట్ మనకు పడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మార్కెట్ కూడా విపరీతంగా పడలా. ఎందుకు అంటే 4 days నుంచి 8.5% పెరిగింది, డైలీ 2% పెరుగుతుంది. సో రీట్రేస్మెంట్ అనేది కొంచెం అవుతుంది కదా, కన్సాలిడేషన్ కానీ రీట్రేస్మెంట్ కొంత అవుతుంది, ఆ రకంగా అనుకోవచ్చు. బట్ సండే JD Vance ఈస్ గోయింగ్ టు మీట్ ఇరాన్ పీపుల్ ఇన్ పాకిస్తాన్. సో అక్కడ సెటిల్ అవుద్దనే మార్కెట్ కి ఒక ఇది ఉంది, ఆశ ఉంది. సో 80%, ఎందుకంటే ఇది వరకు ఉన్న ఉధృతం ఇప్పుడు ఉండకపోవచ్చు. డెఫినెట్ గా ఇప్పుడు యుఎస్ ఏంటి, అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఆయిల్ తీసుకోవట్లా,
ఇప్పుడు నాకేంటి పర్వాలేదు, ఇప్పుడు ఏషియన్ కంట్రీస్ కానీ అదర్ కంట్రీ యూరోప్ కంట్రీస్ కానీ ఆయిల్ తీసుకుంటాయి కాబట్టి వాళ్ళకి $2 మిలియన్ వేసినా నాకు సంబంధం లేదంటాడు ఆయన. ఫైనల్ గా డీల్ అలా కుదుర్చుకుంటాడు. చూడండి, సండే న్యూస్ ఇదే వస్తుంది. అట్లా జరుగుతుంది. అంటే ఇవాళ చూస్తే టోటల్ గా చూస్తే వీక్ గ్లోబల్ క్యూస్ కొంచెం ఒక రకంగా, అంటే ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అది క్లోజ్ చేశారు కాబట్టి క్రూడ్ కొంచెం పెరిగింది. సో దట్ ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ నిన్నటి దాకా ఉంది, అది కొంచెం తగ్గితే మళ్ళీ ఇమీడియట్ గా. సో అంటే ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది కొంచెం స్లో అవుతుందని ఉంది. సప్లై చైన్ కన్సర్న్స్ అవుతాయి, అది క్లోజ్ చేస్తే ఆయిల్ సరఫరా, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ సప్లై కావు. సో రిలెంట్లెస్ ఆఫ్ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ కంటిన్యూగా, ఎక్కడ ఆగట్లా, అప్ లో ఆగట్లా, డౌన్ లో ఆగట్లా. సో కంటిన్యూస్ అమ్ముతూనే ఉన్నారు. ప్లస్ వాలటాలిటీ ఇండెక్స్ 3.5%, 20 అబవ్ ఉంది. నిన్న 20 బిలోకి వచ్చింది, 19.8 19.7కి వచ్చింది. మళ్ళీ అగైన్ కొంచెం ఫియర్ ఫ్యాక్టర్ పెరిగేదలికి 20% దాటిపోయింది. సో 20% అంటే కొంచెం ఎఫెక్ట్, 30% అంటే డేంజర్ అని అక్కడ. సో 20% ఉంది కాబట్టి మళ్ళీ ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తే మనకి సండే పొజిషన్ తెలుస్తుంది. బట్ ఓకే, ఇప్పటి వరకు చూసుకుంటే కనుక మనకి ఒడిదుడుకులు ఎవ్రీ డే మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా ప్రభు గారు. ఎవ్రీ డే మనం మాట్లాడుతున్నాము. ఒక రోజు అప్పు, ఒక రోజు డౌన్, ఒక రోజు అప్పు, ఒక రోజు డౌన్. సో సేమ్ అంటే ఒక రకంగా ఈజ్ మింటింగ్ మనీ ఫ్రమ్ ద మార్కెట్. ట్రంప్ అనుకోవచ్చు, మ్యానిపులేటింగ్ ద స్టాక్ మార్కెట్, నో డౌట్ ఎట్ ఆల్. వాళ్ళు $5 ట్రిలియన్, $6 ట్రిలియన్ వన్ డేలో అప్ అండ్ డౌన్ అంటే ఎంత మంది ఇంట్రాడే వాళ్ళు ఎగిరిపోతారు. అదే మన మార్కెట్ చూడండి ఎంత అవుతుందా. ఇప్పటికే మనం 500 పాయింట్స్ అంటేనే బెంబేలు ఎత్తున్నాం. ఒకప్పుడు అసలు ఎప్పుడు లేదు 500 పాయింట్స్, 600 పాయింట్స్. నిన్నటి హై నుంచి వాళ్ళు లో కానీ, నిన్నటి లో నుంచి వాళ్ళు హై కానీ 500 పాయింట్స్ మోర్ దెన్. అంటే ఇంట్రాడేలో ఎంత మంది ఇదైపోతారు, చాలా ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే ఏదో ఒక 500,000 సంపాదించుకుందాం అని ఒక ట్రైల్ వేస్తా ఉంటారు రిస్క్ కోసం. ఆ రిస్క్ విపరీతంగా ఎక్కువ, రిటర్న్స్ తగ్గిపోతాయి. సో దాన్ని వద్దులే అనుకుంటారు, చేయకుండా ఉంటారు. సో అదే దానికి జనరల్ గా అది మంచిదే, దాన్ని టర్న్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ కి టర్న్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ట్రేడింగ్ మైండ్ సెట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్ కి ఇలాంటి పరిస్థితిలో నుంచే మారుతారు కొంత పర్సంటేజ్. అందరూ మారరు కానీ కొంత పర్సంటేజ్ మారుతుంది. ఎందుకంటే సెబియే చెప్పింది కదా, తెలుగు జంట నగరాల్లోనే హైయెస్ట్ ఉంది, పీపుల్ ఆర్ లూజింగ్ మోర్ మనీ అంది. ఇది మనం పోగొడదాం ఎట్టి పరిస్థితుల్లో. ఈ కమింగ్ డేస్ లో వాళ్ళ రిపోర్ట్ లో తెలుగు రాష్ట్రాలు ఆ రిపోర్ట్ లో ఉండకూడదని నా ఆశ. ఇది డబ్బులు పోగొట్టుకున్న దాంట్లో, ఆప్షన్స్ లో డబ్బులు పోగొట్టుకున్న దాంట్లో అది జరగాలనే కోరుకుందాం, ఏ రోజుకైనా సరే ఆ విధంగా ముందుకు వెళ్ళాలని. కానీ ప్రభు గారు, ఇదివరకు ట్రేడింగ్ చేసే వాళ్ళు పర్సంటేజ్ ఎక్కువ, దాన్ని టర్న్ చేసి ఎక్కువ పర్సంటేజ్ ఇన్వెస్ట్మెంట్. మేడమే చెప్పింది, సీతారామన్ గారు చెప్పారు. సో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో పెరుగుతోంది, ట్రేడింగ్ యాంగిల్ తగ్గింది అని. ట్యాక్స్ పెంచారు. ఇప్పుడు ట్రేడింగ్ యాంగిల్ చూడండి, April 1 నుంచి STT 200 రూపీస్ ఉండేది. ఒక 1 crore కనుక టర్న్ ఓవర్ చేస్తే 200 రూపీస్. ఈ April 1 నుంచి 5,000 పడుతుంది. అంటే వాళ్ళ మార్జిన్స్ అంటే 10 రూపీస్ 15 రూపీస్ అట్లా పెట్టుకుని ప్రాఫిట్ లో బుక్ చేసుకుంది, ఏం మిగలదు. ఎట్లా ఉంటదంటే ఐస్ ముక్క చేతిలో పెట్టినట్టుంటది. చివరికి వచ్చేసరికి ఏం మిగలదు, మొత్తం ట్యాక్స్ అన్ని పోగా ఇన్వెస్టర్కి ఏం మిగలదు. సో అట్లా అవుద్ది. అందుకని ట్యాక్స్ ఎక్కువ బాగా 5,000 అంటే వాళ్ళకి 5,000 6,000 వచ్చింది అనుకోండి, మొత్తం ఏముండదు. మళ్ళీ ఊరికే సెబీకి ట్రాన్సాక్షన్, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ కడతానికి చేసినట్టు ఉంటుంది. సో అట్లా కాకుండా ఆర్బీఐ స్టేట్మెంట్ ఎట్లా చూడొచ్చు అంటే, ఆర్బీఐ గవర్నర్ ఇచ్చిన స్టేట్మెంట్ లో చాలా పాయింట్స్ చెప్పారు కదా, మనం ఈ విధంగా బలోపేతంగా ఉన్నాము, కానీ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విధంగా ఉండాలి, విద్యుత్ రంగం మీద ఆధారపడడం పెంచాలి, ఫెర్టిలైజర్ సంబంధించి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా, దాన్ని ఎట్లా చూడాలంటారు? అంటే ప్రొజెక్షన్ వాళ్ళు పాజిటివ్ గానే మాట్లాడారు. ఇప్పుడు ఎఫ్ఎంసీ మీటింగ్ కూడా March 17th 18th జరిగింది. ఆ రిపోర్ట్ ఎఫ్ఎంసీ మీటింగ్ ఇవాళ సాయంత్రం వస్తుంది. అంటే వాళ్ళు ప్రొజెక్షన్ ఎలా ఇస్తారు, హాకీషా డోయిష్ కి ఇచ్చారా, హాకీస్ కి ఇచ్చారా, అంటే ఫ్యూచర్ ఎలా చూస్తున్నారు అంటే, ఇంట్రెస్ట్ రేట్లు ఇప్పట్లో పెంచలేమని చెప్పారు. అది మంచిదే కదా. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించకపోయినా పెంచకపోవడం ఇదే కదా. సో తగ్గిస్తే వెళ్ళాను గుడ్, అది వేరే విషయం. తగ్గిస్తారని చెప్పి చాలా మంది వెయిట్ చేశారు కదా, కానీ తగ్గించి కూడా స్థిరంగా ఉంచడం అనేది ఎట్లా చూడాలనేది. అంటే ఈ ఇష్యూ లేకపోతే తగ్గించేవారు. ట్రంప్ ఇష్యూ 100% వారు. మరి ఇన్ఫ్లేషన్ మన కంట్రోల్ ఉంది. క్రూడ్ వల్లే కదా ఒక రకంగా కొంచెం పెరిగింది ఇన్ఫ్లేషన్. మిగతా అన్ని కంట్రోల్లోనే ఉన్నాయి కదా. సో డెఫినెట్ గా ఆ మిగతా అన్నిటి మీద పడతాయి కదా. క్రూడ్ పెరిగినప్పుడు, ఆయిల్ పెరిగినప్పుడు అన్నిటి మీద పడుతుంది. ట్రాన్సిట్, పెట్రోల్, ట్రాన్స్పోర్టేషన్ అన్ని మీద పడతాయి. సో దాని ఎఫెక్ట్ ఇది అవుతుంది. కాబట్టి కొంచెం ఇన్ఫ్లేషన్ ఇంకా కొంచెం పెరుగుద్ది అనే ఉద్దేశం, ప్రొజెక్షన్ కొంచెం ఉంది. 4.6 దాకా ఇచ్చినట్టున్నారు.
సో దాని వల్ల కొంచెం ఇది మళ్ళీ సెట్ అయిపోతే ఆయిల్ మనకి సప్లై అయితే ఫెర్టిలైజర్స్ కూడా రావట్లేదు. ఫెర్టిలైజర్స్ కూడా రాకపోతే మళ్ళీ ఫుడ్ ప్రైస్ కూడా పెరుగుతాయి కదా, ఫుడ్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి. సో ఆ రకంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. సో ఆ ఎఫెక్ట్ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కూడా ఎంత ఓపెన్ అయితే అంత మంచిది, లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే శేఖర్ గారు, ఆప్షన్స్ అంటే మన దేశానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, మళ్ళీ ఇటువంటి పరిస్థితులు జరిగిన మనం ఆయిల్ గురించి కదా ఎక్కువగా ఇబ్బంది పడింది, చమురు సంబంధించి ఆయిల్ సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొన్నాము. సో విద్యుత్ రంగానికి టర్న్ అయితే బాగుంటుంది అంటున్నారు, విద్యుత్ రంగానికి సంబంధించి ప్రోత్సాహకాలు ఉంటే మంచిది అంటున్నారు. ఇప్పటికే మనం చూస్తున్న ఈవీ వెహికల్ సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తున్నారు, దాని సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ ఇవి కానీ ప్రకటిస్తూ వస్తుంది. ఇంకా ఏంటి ట్యాక్స్ బెనిఫిట్లు ఎన్ని ప్రకటించినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సదుపాయంలో డిఫరెన్స్ వస్తే దాని ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, ఎక్కువగా వాడుకునేది. అట్లాగే ఇందాక సార్ చెప్పినట్టు కెమికల్స్, పెట్రోకెమికల్స్, ఈ అగ్రికల్చర్ కెమికల్స్ కానివ్వండి, కెమికల్స్ తయారు చేయడంలో ఇవి పెట్రోకెమికల్స్ కి దారుణమైన రేట్లు పెరిగే పరిస్థితి ఉంది. కొన్ని రకాల కెమికల్స్ దొరికే పరిస్థితి కూడా లేదు. దానివల్ల వ్యవసాయం చేయటం, వ్యవసాయదారులకు, అగ్రికల్చర్ కి అవైలబిలిటీ, కొన్ని ప్రొడక్ట్స్ అవైలబిలిటీ ఉండే పరిస్థితి లేకుండా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ముందుకు పోతే అన్ని రకాల యుద్ధం మనం డైరెక్ట్ గా చేయకపోయినా కూడా ఇన్ని పరిస్థితులు ఎదుర్కొంటే ఇంకా ముందు ఏదైనా యుద్ధం ఎదుర్కోవాల్సి వస్తే అమెరికా లాంటి దేశాలు ఊరికే ఇది వాళ్ళకి డౌట్ వస్తే చాలు ఎవరి మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఇరాన్ మీద దాడి చేయటం, ఇరాన్ లో ఉన్న వాళ్ళ దేశానికి సంబంధించిన మహిళల్ని వాళ్ళు వేధిస్తున్నారనే విషయం మీద కూడా వీళ్ళు మేము ప్రపంచానికి వాళ్ళ శాంతి జరగడం కోసం అని చెప్తూ వాళ్ళని ఈ ఆయిల్ మీద వేసే ట్యాక్స్, ఈ దీని మీద వేసే ట్యాక్స్ ని తగ్గించడం కోసం ప్రపంచానికి మేలు చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళ మీద యుద్ధం చేయడం అనేది ఇది ప్రపంచానికి చూపిస్తుంది. ఇలాగే మన మీద కూడా చూపించే పరిస్థితి ఉంటుంది ముందు. ఎందుకంటే చుట్టూ ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా లాంటి దేశాలు మన మీద ఎప్పుడు యుద్ధం ప్రకటిస్తాయో తెలియని పరిస్థితులు ఉన్నాయి. మన మీద అసూయతో ఉన్న పరిస్థితులు మనకి అందరికి తెలిసిన విషయం. కాబట్టి వీటన్నిటిని, ఇలాంటి పరిస్థితులకి మనం ప్రత్యామ్నాయంగా మనం ఎదుర్కోవాలి అంటే మిసైల్ ఒకటే మార్గం. మనం కూడా ఇప్పుడు చిన్న దేశాలు మిసైల్స్ తయారు చేయించుకొని వాళ్ళ దేశంలో ప్రజల వాళ్ళకి ఆయుధ సంపత్తిని ఖచ్చితంగా ఆయుధ సంపత్తిని పెంచాల్సిందే. ఆయుధ సంపత్తి ద్వారా ఇన్కమ్ కూడా ఉంటుంది ప్రపంచానికి. ఇప్పుడు కొన్ని దేశాలు ప్రపంచానికి ఆయుధ సంపత్తిని, ఇజ్రాయెల్ ఆయుధ సంపత్తితోనే బిజినెస్ చేస్తుంది. అట్లాగే చాలా దేశాలు ఇలాగే ఉన్నాయి. కాబట్టి ఇంత పెద్ద దేశం మనకి ఉన్న ఈ న్యూక్లియర్ వెపన్స్ లాంటి కొన్ని రకాల ఆయుధాలు మనం కూడా తయారు చేసి అది మన డిఆర్డిఏ ప్రాజెక్ట్ లో ఉంది చెప్పి అంటున్నారు. ఇలాంటివి మనం తయారు చేసుకుని ప్రపంచానికి మనం వాడకపోయినా కూడా మా దగ్గర కావాల్సిన అస్త్రాలు ఉన్నాయి, మా మీద దాడి చేసే పరిస్థితి మన మీద అటాక్ చేయడానికి వచ్చే దేశాలకి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇవ్వడానికి మన దగ్గర ఆయుధాలు సిద్ధంగా ఉండాలి, ఎక్కువ స్థాయిలో ఉండాలి అంటున్నారు. ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆర్థికంగా కొంత బలంగా ఉండగలుగుతాం అనేది భయానికి గురి కాకుండా ఉండాల్సిన. ఆల్టర్నేట్ చెప్తున్నారు కదా, అంటే ఆయిల్ గురించి మనం ఇబ్బంది పడ్డాము, చమురు సంబంధించి, గ్యాస్ సంబంధించి వీటి గురించి కదా మనకి సమస్యలు, ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడింది దాని గురించే కదా. సో దీని మీద ఆల్టర్నేట్స్ చూసుకోవాలి, దానికి మన ప్రత్యామ్నాయాలు ఎత్తుకున్నాడు. మనం ఈ విధంగా దేశ ఆర్థిక స్ట్రాంగ్ గానే ఉంది, బలంగా ఉంది, బట్ మనం తీసుకునే చర్యలు ఈ విధంగా ఉండాలంటున్నారు కదా. దాంతో పాటు ఇదా లేదంటే మెయిన్ అంశం ఆయుధాలు అంటారా? 100% మెయిన్ అంశం ఇక్కడ ఆయిలే వస్తుంది. ఎందుకంటే ఈ అరేబియన్ కంట్రీస్ నుంచి, హార్మూజ్ కెనాల్ నుంచి ఏ కంట్రీ నుంచి మనం ఆయిల్ కొనుక్కున్నా దాంట్లో హార్మూజ్ నుంచి రావాల్సింది. హార్మూజ్ నుంచి వచ్చే ప్రతి ఒక్కదానికి నా మీద ఏ యుద్ధం చేశారో వాళ్ళందరి మీద నాకు ఈ ఖర్చు అంతా కూడా ఈ ఆయిల్ మీదే ట్యాక్స్ వేసి తీసుకుంటా అని చెప్పి ఇరాన్ చెప్పడం అనేది ఖచ్చితంగా మన అందరి మీద ఆ పరిస్థితి ఉంటుంది, ఆ ధర పెరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక రకంగా ఇరాన్ అమెరికాని సపోర్ట్ చేసి ఈ హార్మూజ్ జలసంధిని ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో తెచ్చి దీని మీద ఎవరు ట్యాక్స్ విధించలేని పరిస్థితి కల్పించడం అనేది
కల్పించడానికి ప్రపంచ దేశాలు, నాటో దేశాలు, ప్రపంచ దేశాలు అన్ని కలిసి ఇరాన్ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇరాన్ లాంటి వాళ్ళు వాళ్ళ ప్రత్యామ్నాయం, వాళ్ళని ఎదుర్కొంటున్న వాళ్ళ మీద యుద్ధం చేస్తున్న వాళ్ళు అపోజ్ చేస్తూనే ప్రపంచానికి మొత్తానికి ట్యాక్స్ విధించే విధంగా చేయటం అనేది ఇది పద్ధతి కాదు. అది మన దేశం అయినా, మనం మిత్ర దేశం అయినా కూడా, శత్రు దేశం అయినా కూడా అందరూ ఆర్థిక భారం పడుతుంది. ఈ విషయంలో మనం ప్రత్యామ్నాయం చూసుకోవాలి అంటే రష్యా లాంటి కొన్ని దేశాల నుంచి మనం ఆయిల్ ఎంత తెప్పించుకున్నా కూడా ఇక్కడి నుంచి వచ్చేదానికి సమానంగా ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా దీని మన ఆర్థిక పరిస్థితి అంటే తలసరి ఆదాయం అలాగే మన మీద ఆర్థిక భారం పడే అవకాశం మాత్రం 100% ఉంటుంది. కొన్ని ఉత్పత్తులు దొరకని పరిస్థితి, పెట్రోల్ కెమికల్స్ సంబంధించిన కొన్ని ఉత్పత్తులు దొరకని పరిస్థితి. దీనికి ఆల్రెడీ పాకిస్తాన్ కొన్ని రోజులు అంటే రోజులో కొంత టైము అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 8 వరకు, ఆ ఈవినింగ్ 8 తర్వాత లాక్డౌన్ ప్రకటించింది. అంటే కొంత టైం ఎక్కువ ఖర్చు కాకుండా ఉండటం కోసం. ఇలాంటి పరిస్థితులు భారతదేశంలో కూడా ముందు రాబోతున్నాయని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశాలైనా కూడా ఆర్థిక పరిస్థితిని తట్టుకోవడం కోసం ఈ భారాన్ని, ఈ ఆయిల్ ఇంధనం యొక్క ఈ తట్టుకోవడం కోసం, ఇంధనం యొక్క లోటును తట్టుకోవడం కోసం సరఫరా లేదు. కాబట్టి ఖచ్చితంగా కొంత లాక్డౌన్ లాంటి కొన్ని పరిస్థితులు ముందు వస్తాయని చెప్పి అనుకోవచ్చు. ఓకే, మొత్తంగా ఏదైనా సరే ఈ ఎఫెక్ట్ వల్ల మనకి జరిగినటువంటి ఒక లెసన్ అనుకోవచ్చు. నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంత ఎఫెక్ట్ పడకుండా ఉండాల్సిన ప్రయత్నాలు. ఫైనల్ గా ప్రభు గారు, ఈ 2 వీక్స్ ఏదైతే సీజ్ ఫైర్ అన్నారో ఈ 2 వారాల్లో ఎట్లా ఉండబోతున్నాయి మార్కెట్స్ అనుకోవచ్చు? అది ఉల్లంఘించారా, మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది అనేది పక్కన పెడితే ఎట్ ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం సో అంటే ఈ 2 వారాలు అది కాదు కానీ గ్రీన్లాండ్ మీద అటాక్ మళ్ళీ నేను గ్రీన్లాండ్ మీద అన్నట్టు ఆయన మళ్ళీ స్టార్ట్ కామెంట్ చేశారు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రష్యా ఏం చెప్పిందంటే ఏషియన్ కంట్రీస్ అందరికి 40% డిస్కౌంట్ లో ఆయిల్ ఇస్తామని చెప్పింది. సో లేటెస్ట్ న్యూస్. సో మనకి 35% ఎంతో ఇస్తున్నారు మనకి డిస్కౌంట్, $35 ఎంతో. సో 40% అంటే మనకి మంచిదే కదా. సో డెఫినెట్ గా సో రష్యా మనకి ఎప్పటికీ ఆప్తమిత్రుడు, 100% ఇలాంటి మిత్రుడు ఏ దేశానికైనా ఉండటం అవసరం. సో ఎంత ఆపత్కాలమైనా, ఎంత ఈ మంచి కాలమైనా ఆయన పక్కనే ఉన్నాడు. సో డెఫినెట్ గా అది మనం మనసులో పెట్టుకోవాలి. తర్వాత ఇట్లాంటి వాటికి ఫ్యూచర్ లో రాకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఇప్పుడు ఈవీస్ ప్రమోట్ చేయాలి. ఈవీస్ లో ఒకటి అపనమ్మకం ఉంది, ఎండాకాలం బండ్లు కాలిపోతున్నాయి. ఎందుకు కాలుతున్నాయి తెలియదు, ఎందుకు పేలుతున్నాయి, మీరు అన్నట్టు పేలుతున్నాయి, కాలుతున్నాయి. ఏదో చిన్న నిప్పురో వచ్చినా దడ టైర్ పంచర్ అయినా బస్సు కాలిపోవటం ఏంటండి దారుణం కదా. రీసెంట్ గా చూసాం కదా, ఒక టైర్ పంచర్ అయితే బస్సు కాలిపోవటం ఏంటి. అట్లాంటివి అది సబ్మిట్ చేయాలి. డెఫినెట్ గా అట్లాంటివి రాకుండా జనాలకి నమ్మకం తెప్పించి ఫజల్ ఫ్యూయల్ నుంచి పెట్రోల్ డీజిల్ నుంచి ఈవీస్ కి మారాలంటే గవర్నమెంట్ కొన్ని ప్రికాషన్స్, కొన్ని కండిషన్స్ పెట్టి దాని ప్రకారం డిస్కౌంట్, ఇప్పుడు ఇచ్చే డిస్కౌంట్ కంటే ఎక్కువ ప్రమోషన్ చేస్తే ఫ్యూచర్ లో ఇలా ఈ జీసీసీ కంట్రీస్ వల్ల ఏదైనా సమయం పట్టొచ్చేమో గానీ ఎంతో కొంత మనకి లాభం లేదని ఛాన్సెస్ ఉంటాయి. 100% క్రూడ్ నుంచి మనం చిన్నగా బయటికి రావాలి. ఇమీడియట్ గా రాలేవు. 140 కోట్లు అంటే అంతమంది మనకి ఆయిల్, ఎంత ఎనర్జీ ఇవన్నీ రావాలి కదా, టైం పడుతుంది. సో అందుకని చిన్నగా ఫసల్ ఫ్యూయల్ తగ్గించుకుంటే ఈవీస్ కి, గ్రీన్ ఎనర్జీకి వస్తే ఫెంటాస్టిక్. గవర్నమెంట్ పాలసీలు అదే ఇప్పుడు ఫోర్స్ఫుల్ గా. ఎందుకంటే కోవిడ్ లో చూడండి, ఈ యూపీఐ వాడమంటే అంతకు ముందు వాడలేదు, కానీ బయటికి రావడానికి లేక అప్పుడు చాలా దేశాలు విక్రయించాయని కూడా ప్రధాని చెప్పారు. అంటే మీ దేశంలో ఇట్లా నగదు లావాదేవీలు జరుగుతాయా చూద్దాం అన్న దానికి. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇప్పుడు మనం కనీసం ఎవరైనా సరే బయటకు వెళ్ళాలంటే వితౌట్ ఎనీ క్యాష్, అంటే మనం క్యాష్ క్యారీ చేయకుండానే మొబైల్ తో వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ప్రతి దేనికైనా సరే. చూసి అవాక్ అయ్యారు అనేది డైరెక్ట్ గా ప్రధాని చెప్పినటువంటి స్టేట్మెంట్. ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఈ సిచ్యుయేషన్ మార్చుకొని దానికి ప్లాట్ఫామ్ మార్చితే మంచిదని ఉద్దేశం డెఫినెట్ గా. ఎందుకంటే ప్రొలాంగ్డ్ కాన్ఫ్లిక్ట్ విల్ డాంపెన్ ద ఎకనామిక్ గ్రోత్, అది గుర్తుపెట్టుకోవాలి. సో డెఫినెట్ గా ఈ వార్స్ అనేది ప్రొలాంగ్ ఉండకూడదు. ఇన్స్టెంట్ గా ఏదన్నా 1-to-1 కూర్చొని సెటిల్ చేసుకోవాలి. ఈ ఎట్టి పరిస్థితుల్లో ఆయన సీట్లో ఉన్నంత కాలం మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి నవంబర్ లో, అంతవరకు తప్పదా అంటే అంతవరకు తప్పదు. మరి వాళ్ళు ఏమన్నా ఛాన్స్ ఇస్తారా, అందరినీ ఊపిరి పీల్చుకుంటారా అని వీ హావ్ టు వెయిట్ అండ్ సీ.
ఊపిరి పీల్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ 2 వారాలైనా కనీసం ఉంటుందా అంటే మళ్ళీ లెబనాన్ మీద అటాక్ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఇరాన్ కూడా హార్మస్ క్లోజ్ చేసిన తర్వాత ఇటుపక్క ట్రంప్ నుంచి కూడా వార్నింగ్స్ వెళ్తున్నాయి. అప్పుడు ఏం జరుగుతుందో, మళ్ళీ అది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందో, ఏ రంగాలకు ఎఫెక్ట్ అవుతుందో ఏంటనేది జరిగిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ప్రభు గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. వన్స్ అగైన్ ప్రభు గారు, శేఖర్ గారు, ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరికి ఈ పోషింగ్ ఐ న్యూస్. నమస్తే.